మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ నమస్తే హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యూ ఫైన్ ఐ యామ్ 50 రూపీస్ ఫైన్ ఫైన్ కూడా నేను చెప్పినా ఒక థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది థ్యాంక్ యూ లవ్ యూ టు థ్యాంక్ యూ లవ్ యూ భయ్యా ఏం చేస్తుంటారు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది భయ్యా అయిపోయిందా నెక్స్ట్ ఏంటి ఏంటి ఇంకా ప్లాన్ చేసుకోవాలి భయ్యా చూద్దాం మంచి క్వశ్చన్ అది ఎక్స్ అంటే ఎగ్జిబిషన్ భయ్యా ఎగ్జిబిషన్ అంటే నీకు తెలియదు ఏమున్నది నాకు తెలియదు ఏముంటది రంగుల రత్నం పీచ్ మిఠాయి కారం పల్లీలు చాక్లెట్లు బిస్కెట్లు జనము మొత్తం తర్వాత ఇంకా చాలా ఉన్నాయి భయ్యా కొట్టే వాళ్ళు ఉంటారు అందరూ చాలా మంది పిల్లలు ఉంటారు ఎంతో హడావిడి భయ్యా దాంట్లో 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ మేమేం చెప్తాం భయ్యా మా డాడీగా నాకా నువ్వు మ్యాటర్ చెప్పట్లే కానీ అన్ని మాట్లాడుతున్నావు ఓకే ఎక్స్ అంటే ఎగ్జిబిషన్ లో నీకు తెలియదు ఏముంది భయ్యా రంగుల రత్నం మళ్ళీ మొదలెట్టాడు రంగుల రత్నం అమ్మాయిలు యాంకర్ అవుతావు అయితే థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ అదేదో వింత చెప్పినట్టు చెప్పు ఎగ్జిబిషన్ అందరికి తెలిసిందే చెప్పావు ఎక్స్ ఫర్ ఎగ్జిబిషన్ వెరీ గుడ్ థ్యాంక్ యూ పి ఫర్ ప్యారడీ పేరడీ అంటే నీకు తెలియంది ఏం లేదు ప్రదీప్ ఏదో ఒక సినిమాలో డైలాగ్ తీసుకొని ఏదో ఒక సాంగ్ తీసుకొని దాన్ని పేరడీ చేసి ఇంకొక కొత్తగా చూపియడం అంతే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ పై ప్రేమని ఎలా చెప్పాలో కాదు ఎలా చూపించాలో తెలిసిందే ఈ ప్రేమించడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు ప్రేమించలేడు ఆర్ ఫర్ రిజర్వేషన్ భయ్యా రిజర్వేషన్ అంటే మీకు తెలియదు ఉన్నది ఒకప్పుడు లాంగ్ జర్నీ కావాలంటే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో లైన్లు కట్టి చెమటోడ్చి రిజర్వేషన్ చేయించుకుంటాం సీట్లు కానీ ఇప్పుడు కొంతకాలం అంటే కొన్నాళ్ళుగా ఆ బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో కౌంటర్స్ పెట్టారు భయ్యా కానీ ఇప్పుడైతే మీ చెప్పరాదు భయ్యా ఫోన్లు పట్టుడు యాప్ నొక్కుడు సీట్ బుక్కుడు అంతే మస్తు ఈజీ మీకు కావాలంటే ఎప్పుడు మన ఇద్దరం పోదాం అప్పుడైతే చక్కగా నోటీస్ బోర్డులో ఎవరెవరున్నారో తెలిసేది ఇప్పుడైతే యాప్ లో పక్కన ఎవరున్నారో తెలియదు ఎర్రగా బుక్ అయి ఉంటది అంతే అక్కడ దాకా ఇళ్ళకి రాజా అనడానికి ఎవడైనా ఓకే ఈ ఫర్ ఎకో మీన్స్ ప్రతిధ్వని సౌండ్ కి రీసౌండ్ అన్నట్టు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను ఓ అని అరిచినప్పుడు నాకు తిరిగి ఓ అని వస్తుంది దీని సైంటిఫిక్ నేమే గూబ గుయ్యమంటది అంటే ఏంటో తెలుసు కదా నాకు తెలియదే సౌండ్ వస్తే రీసౌండ్ వస్తుంది అంతే ఓ ద చెయ్యి అండ్ చంప్ దట్ ఈస్ the sound created between the చెయ్యి and the chump yes is called the echo yes wonderful ఎంత తెలుసుకున్నారో ప్రదీప్ గారు thank you ఎస్ ఫర్ ఎస్ అంటే షేప్ అంటే ఆకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క షేప్ లో ఉంటుంది మీ షేప్ అందరికంటే సూపర్ చాలా థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు ట్రిప్లీ సబ్జెక్ట్లు ఏమైనా ఉన్నాయా లేవు ఆల్ క్లియర్ ట్రిప్లీ బాధిత సంఘంలో నువ్వు కూడా ఒక మెంబర్ గా మనం కూడా ఒక మెంబర్ నువ్వు పాస్ అయ్యావు కదా నువ్వు మెంబర్ ఏమిటి నువ్వు కమిటీ రూల్స్ ని ఉల్లంఘించావు ఒక్క సబ్జెక్ట్ కూడా లేకుండా ఎలా వచ్చావు ఫైనల్ ఇయర్ కి ఒక సబ్జెక్ట్ ఉండే కానీ క్లియర్ అయిపోయింది మాట్లాడక నువ్వు నాతో ఏంటి అదే చదవడమేనా అసలు అది ఎమ్మ 6 సార్లు రాసా ఇక్కడ ఇంకో ఎస్పర్ హాయ్ ప్రదీప్ హాయ్ ప్రదీప్ అంటే రాక్ స్టార్ బాగుంటుందేమో మీకు ఎక్కువ పొగడకంటారా తెలిసిపోద్ది చెప్పి పొగిడించుకున్నావని మన ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ డేస్ వచ్చేసి సింపతి యాక్చువల్లీ నేను సింపతి ఎందుకన్నానంటే నా మీద నాకు సింపతి వేస్తుంది ప్రదీప్ ఏమైంది ఏదో నీ డాన్స్ అబ్బాయి పేరేంటి ప్రదీప్ మచ్చిరాజు మన ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ డే సింపతి ఎందుకంటే నా మీద నాకు సింపతి ఎందుకు నీ మీద సింపతి నేనేదో నీ డాన్సులు నీ ఆటలు నీ పాటలు విందామని వస్తే ఒకడు వచ్చి ఎగ్జిబిషన్ అంటాడు ఒకడు వచ్చి రిజర్వేషన్ అంటాడు ఒకడు వచ్చి ఎకో అంటాడు అసలు ఈ సోదేంటో నాకు అర్థం కాలేదు సో బేసిక్ ఏం చేద్దాం మరి నెక్స్ట్ ఏం చేద్దాం నీతో ఒక డాన్స్ చేద్దాం వెరీ గుడ్ మ్యూజిక్ చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగల్ ఓకే ఆనలా కళాకారుడా ఉండి గర్ల్ ఫ్రెండ్ ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోతా
థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెస్ కి వండర్ఫుల్ గా ఇచ్చారు ఫుల్ ఫామ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఇస్తాను మీకు. సో ఈ సిచ్యువేషన్ కి చాలా మంది రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ మీకు కూడా చాలా మంది ఇలా కనిపించుంటారు. అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని చూసి ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదురా అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఎగ్జామ్ ఉందని నైట్ అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ కి వెళ్ళాక ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కామన్. వాట్ ఆర్ టాకింగ్? నేను తీసుకెళ్లే చిట్టు కూడా ఆ సబ్జెక్ట్ అయ్యి ఉంటుంది తెలుసా? ఒక అబ్బాయి వెళ్ళి ఇంకొక అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తే దీనంత దరిద్రం లేదురా బాబు అని. కుళ్ళు నీకు తెలిసి మీరేమో బిజీగా ఉంటారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు ఇంకెందుకు వచ్చిన కూడా అని చెప్పేసి వేరే వాళ్ళు చదువు. ప్రదీప్ నాకు ఒక చిన్న కోరిక ఉంది. అమ్మా ఒక 5 minutes నువ్వు అనుష నేను ప్రదీప్. ఎందుకలా మార్చారు? అంటే ఒక 5 minutes నేను యాంకరింగ్ చేద్దాం. డింగు డాంగు డార్లింగే ఫేస్ లోన స్మైలింగే గుండెలోన ఫైరింగే చంపేస్తాండే. అబ్బా వచ్చాడే. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మొత్తం లైట్లు పోయి. నాకు మీ అందరినీ చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది. వద్దు ఏం కాదు వినండి, పారిపోకండి. అయినా చెప్తావు కదా నువ్వు. లోకంలో అందరికీ ఉంటుంది పని, కానీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఖాళీ. అలా ఉంటూ తిరుగుతారు గల్లీ గల్లీ, అలా తిరుగుతూ ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి చేస్తారు లొల్లి లొల్లి. జరగాలి మీ పెళ్లి మళ్ళీ మళ్ళీ. కాలేజ్ లో మీరు ఎప్పుడైనా యాంకరింగ్ చేశారా? ట్రై చేశాను. ఇది వరకు ట్రై చేశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీలా కాకుండా చాలా డల్ గా ఉన్నారు. మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. దీపావళికి మనం టపాకాయలు పేల్చకుండా ఇంట్లో కూర్చుంటే వేరేవాడు వచ్చి మన వేస్తే బాంబు వేస్తే మన జేబులో వచ్చి పడితే అప్పుడు ఉంటది భయ్యా కాలితే. అదే భయ్యా మన దరిద్రం అంటే. ఓ ఇది దరిద్రం అంటున్నావా? ఇంకా నువ్వు చెప్పేది అనుకున్నా నేను. నాకు ఒకటే డౌట్ వచ్చింది. ఇప్పుడు అది ఆ బాంబు ఫ్రంట్ పాకెట్ లో పడిందా బ్యాక్ పాకెట్ లో పడిందా? ఎక్కడ పడినా కాలుతుంది కదా భయ్యా. నీకు ఆల్రెడీ కాలినట్టు ఎక్స్ప్రెస్. మరి పడితే ఎలానే ఉంటది. అమ్మాయిని పడేద్దామని బైక్ తీసుకొని వెళ్తే ఆమె ముంగటనే కింద పడినాక ఆమె వచ్చి అన్నయ్య అని చేతులు లేపినప్పుడు. హాయ్ ప్రదీపన్న. హాయ్ అన్నా, నేను ఒక పోరికి లైన్ వేసినా. వేసిన ఖచ్చితంగా పడుతుంది అనుకున్నా. పడింది. పడాలి, అది ధర్మం. అయితే ఒక రోజు వెళ్ళినా ప్రపోజ్ చేద్దామని పువ్వు తీసుకొని ఇలా వెళ్ళాను. ఆ రోజు నా దరిద్రానికి అదే రోజు రాఖీ పండగనా. ప్రపోజ్ చేయడమే రాఖీ కట్టేసిందానా. అంటే ఆవిడ చాలా తెలివైందని అర్థం భయ్యా. అయితే కొత్త ఐఫోన్ కొనుక్కున్నా బ్రో. బయటకి వెళ్ళి సెల్ఫీ తీద్దాం అందరం ఫోన్ తీసుకొని సెల్ఫీ తీద్దాం. సడన్ గా డ్రైనేజ్ లో పడ్డది బ్రో. అప్పుడు అనిపించింది ఇంతకంటే దరిద్రం ఉంటుందా అని. పిచ్చోడా నువ్వు కూడా దూకేవాడు లోపల దిగేవాడుగా. మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూడకుండానే ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అవడం ఇంతకన్నా దరిద్రం లేదు. అలా టెన్షన్లే పెట్టుకోక మనకి ఇప్పుడు అవ్వదు. అండర్వేర్ చీమ దూరినప్పుడు అదే టైంకి అమ్మాయి వచ్చింది అనుకో, ఏం చేయలేకపోవడం నా దరిద్రం అన్న. నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాలి. నా కళ ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజాకి నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను వస్తే నా షోకి మీరు ఇంటర్వ్యూ కావాలి. వండర్ఫుల్. సో అందుకే కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఏం చేయబోతున్నాం మనం? 5 minutes యాంకరింగ్ చేస్తాం. 5 minutes మీరు యాంకరింగ్ చేస్తారు. నేను వెళ్ళిపోలే. కూర్చో స్టూడెంట్ లాగా. ఓ వెళ్ళిపోమంటున్నావా? ఓకే ఓకే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎస్, అందరు చూడటానికి చాలా బాగున్నారు. నిజంగా ఏం అందం అసలు. అది కిర్రాక్ అందం తెలుసా అబ్బాయిలది. ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే మేకప్ కదా, సో అది మనం వాడకూడదు. ఓకే, నేను మీకోసం ఒక మంచి కవిత ఇచ్చాను. తొందరగా అయిపోతుంది. 2 లైన్లు. మన వద్దన్నారు చెప్తాడు.
హోటల్లో కడతాము బిల్లు, పన్ను తినాలంటే ఉండాలి పళ్ళు. మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరే దేవుళ్ళు. నువ్వు అవ్వకపోతే కారతం మా కళ్ళల్లో నీళ్లు. ఆల్ ది బెస్ట్, గ్రేట్ ఎనర్జీ. ఇంకా ఇంతకు మించిన దరిద్రం ఏమి ఉండదు. నా ఫ్రెండ్ బైక్ ప్రతిసారి వేసుకెళ్తే ప్రతిసారి మధ్యలో బైక్ అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి ఏం పర్లేదు, ఒకసారి పక్క కొంచెం ఇట్లా పక్క కొంచెం ఒకసారి కిక్ కొడితే స్టార్ట్ అలా చేసిన తర్వాత కూడా అయిపోతుంది. 2-3 సార్లు టైర్లు పంచర్ చేసి ఇచ్చేసి. కరెక్ట్, ఇస్తా అట్లానే. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నేచురల్ ఫ్లవర్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు దీనికంటే దరిద్రం ఇంకేది లేదు అనిపిస్తుంది. సౌలో పెట్టుకోవడానికి ఏదైతే ఏంటి అని.